నమస్తే అండి, నేను మీ సంతోష్ కుమార్ నిల్లా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూస్తే నేను సంతోషిస్తాను. అలాగే మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిన్న నైట్ ఎపిసోడ్లో జరిగిన పవన్ కళ్యాణ్ డెమాన్ మధ్యలో ఫైట్ అండ్ సంజన మరియు రీతు మధ్యలో జరిగిన ఫైట్ గురించి. ఇందులో ఎవరిది తప్పు, ఎవరికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎవరు కరెక్ట్గా మాట్లాడారనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా వచ్చేసి డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తూ అన్న పాయింట్స్లో కళ్యాణ్ మధ్యలో వచ్చి నువ్వు అన్నావు నేను బ్లూ టీమ్కే సపోర్ట్ చేస్తానని అన్నావు అని అంటే, డెమాన్ నుండి నేను అనలేదు అని అంటే, అప్పుడు నువ్వు అన్నావు అని చెప్పి కళ్యాణ్ మీదకి వస్తుంటే రీతు మధ్యలో వచ్చి లేదు అప్పుడు అక్కడ డెమాన్ లేడు, మనం మాత్రమే మాట్లాడుకున్నాం, డెమాన్ అనలేదు అని చెప్పేసి అంటుంది. యాక్చువల్గా అక్కడ అనాల్సింది అలా కాదు, డెమాన్ అక్కడ ఉన్నాడు కానీ అగ్రీ చేయలేదు అని చెప్పాల్సింది. కానీ అక్కడ వాళ్ళు అరుచుకునేసరికి అది మర్చిపోయి ఉండొచ్చు, లేదా కావాలని కూడా చెప్పి ఉండొచ్చు. కానీ కళ్యాణ్ కూడా అనాల్సింది ఏంటంటే నేను నీకు చెప్పాను నువ్వు ఉన్నావు అక్కడ అంటే. వాళ్ళు చెప్పాల్సిన విధానం ఏంటంటే కళ్యాణ్ ఇంటెన్షనల్లో నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు అగ్రీ చేసావు, ఎందుకంటే డిసగ్రీ చేయలేదు కాబట్టి అగ్రీ చేసావని నేను అనుకుంటాను. కానీ రీతు విషయంలో ఏంది, డిసగ్రీ చేసింది. కానీ డిసగ్రీ అంటే తను ఏం సైలెంట్గా ఉన్నాడు, ఏం చెప్పలేదు, తను అగ్రీ చేయలేదు అని చెప్పలేదు. కానీ నువ్వు లేవాడా అనేస్తుంది. దానివల్ల ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డెమాన్ నుండి నేనన్నానా అంటే కళ్యాణ్ నువ్వు అన్నావు అని అంటాడు. అంటే నువ్వు అక్కడ ఉన్నావు నేను చెప్పాను. కానీ కళ్యాణ్ చెప్పాల్సింది ఏంటంటే నేను అన్నాను, నువ్వు అక్కడ ఉండి నువ్వు అగ్రీ చేసావు అని ఫస్ట్ అని ఉంటే ఈ ఆర్గ్యుమెంట్ అయ్యేది కాదు. డెమాన్ అనలేదు, డెమాన్ ఉన్నాడు, కాకపోతే డెమాన్ అగ్రీ చేయలేదు. అతను లోపల పెట్టుకుంటే అవ్వదు, చెప్తే అవుతుంది. ఇక్కడ డెమాన్ది కూడా తప్పుంది. కానీ ఈ కన్వర్జేషన్లో ముందుకెళ్ళే ముందు వీరిద్దరు ముంగట మాట్లాడదు. కళ్యాణ్ అండ్ డెమాన్లో ఇద్దరికి ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటే ఈ గొడవ అయ్యేది కాదు. అప్పుడు కళ్యాణ్ ఏమైంది, రీతు వచ్చి రేజ్ అవ్వడంతో, కళ్యాణ్ రేజ్ అవ్వడంతో, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడంతో ఇంకా అగ్రెషన్ ఎక్కువ పెంచుకొని కళ్యాణ్ రీతు మీదికి వెళ్తాడు. అదైతే అసలు కరెక్ట్ కాదు. అమ్మాయి మీదికి వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్కడే ఉండి గట్టిగా అరిచినా పర్లేదు, కానీ మీదికి వెళ్ళి ఇట్లా మీదికి వెళ్తుంటే రీతు వెనకకి వెళ్ళిపోతుంది భయపడి అంటే మీదికి వస్తే ఎవరైనా వెళ్తారు. సో ఇది కరెక్ట్ కాదు. అలా భయపడుతూ వెళ్ళి వెనకకు వచ్చి చైర్స్ని తన్నేస్తూ ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చూపిస్తే అది కరెక్ట్ కాదు, మంచి బిహేవియర్ కాదు. అది నేను నా విషయంలో నేను న్యూట్రల్ ఆడియన్గా చెప్తున్నా ఇది. ఎందుకంటే చాలా ఛానల్స్లో చూసాను, పిఆర్ కానీ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ కళ్యాణ్ ఏం తప్పులేదు, మొత్తం డెమాన్ తప్పు ఉంది. ఎందుకంటే డెమాన్ గొంతు పట్టుకోవడం, దాన్ని ఒక్కటి పట్టుకొని డెమాన్దే తప్పుంది, కళ్యాణ్ ఏం లేదు అంటున్నారు. అక్కడ కూడా వస్తాను, నేను దాని గురించి కూడా మాట్లాడతాను. కానీ ఇక్కడ కళ్యాణ్ది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఒక అమ్మాయి మీదకి అలా వెళ్ళి గట్టిగా మాట్లాడడం తప్పు, చైర్స్ తనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు. అండ్ డెమాన్ కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ అగ్రెస్ అయ్యి రీతు మీదకి వెళ్తున్నాడు, ఎంత ఎవరు ఆపినా ఆగట్లేదు అని చెప్పేసి డెమాన్ పవన్ అప్పటికి ఆపుతూ ఉంటాడు, ట్రై చేస్తాడు, ఆగలేదు కాబట్టి అప్పటికి ఇంకో ఆపుతూ రే ఆగ్రా చెప్పేది విను అని చెప్పి గొంతు పట్టుకొని ఇట్లా చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. అది చూసే వాళ్ళకి ఖచ్చితంగా తప్పు అనిపిస్తుంది, నాకు కూడా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక టెలివిజన్లో ఉన్నారు, నేషనల్ టెలివిజన్లో ఉన్నారు, గేమ్ షోలో ఉన్నారు, బయట లేదు. బయట ఉంటే మనం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు రే ఆగ్రా అని చెప్పి గొంతు పట్టుకొని చెప్పడం వేరు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అది తప్పు కాదు. కాకపోతే గేమ్లో ఉన్నారు కాబట్టి తప్పే, 100% తప్పే. వాళ్ళ డెమాన్ అలా ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా అలా చేయడం అయితే ఖచ్చితంగా తప్పు. గొంతు పట్టుకొని చెప్పి ఉండాల్సింది కాదు. కాకపోతే అక్కడ ఆయన గొంతు పట్టుకొని అందరూ వచ్చి అనడం, ఆ సీన్ చేయడం కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది. నాగార్జున గారి దీని మీద ఖచ్చితంగా మాట్లాడతారు. డెమాన్కి కళ్యాణ్కి ఇద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. డెమాన్కి రెడ్ కార్డ్ ఎందుకు చూపిస్తారంటే ఆల్రెడీ ఇంతకుముందు వార్నింగ్ వచ్చింది, అప్పుడు రెడ్ కార్డ్ చూపించారు, ఇప్పుడు కూడా వార్నింగ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చూపించే అవకాశం 100% ఉంది. అలాగే కళ్యాణ్ రెడ్ కార్డ్ ఎందుకు చూపిస్తారంటే మీరు షాక్ అవచ్చు, మీరు కళ్యాణ్ ఏం తప్పుంది అని. కానీ కళ్యాణ్ కూడా తప్పుంది. అమ్మాయి మీద అలా అరవడం, చేస్తాను వరస్ బిహేవియర్, గట్టిగా అరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒకటి పక్కకు పెడితే తను బూతులు మాట్లాడాడు. ఎస్, తను బూతులు మాట్లాడాడు. మైక్లో సరిగా వినిపించలేదు. మీరు అందరు ఎక్స్ప్రెషన్స్ చూడవచ్చు. హౌస్లో ఇమాన్యుయల్కి ఒకటి వినిపించింది, క్లియర్గా పక్కన ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆపుతుంటే చేరిన దాన్ని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటాడు. అది మైక్లో రికార్డు కాలేదు. ఆ బూతుల గురించి కూడా సాటర్డే రోజు నార్జున ఖచ్చితంగా మాట్లాడి, ఏంటి మీరు రౌడీలు అనుకుంటున్నారా, గల్లీలో తిరిగి గుండాలు అనుకుంటున్నారా, గల్లలు కొట్టేసుకుంటారా, ఒకరి మీద ఒకరికి వెళ్తున్నారేంటి, అమ్మాయి మీదకి అలా వెళ్తున్నావు ఏంటి, బూతులు మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి తిట్టి రెడ్ కార్డ్ అయితే చూపించే అవకాశం ఉంది కదా. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ ఇలా ఉంటే సంజన అండ్ రీతు విషయంలో సంజన గారు మాట్లాడింది. సంజన గారు రీతు మీద పాస్ చేసిన కామెంట్స్ అయితే అస్సలు కరెక్ట్ కాదు. అది అయితే చాలా చాలా వర్స్ట్ అండి. ఎందుకంటే ఒక అమ్మాయిని అలా క్యారెక్టర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇద్దరు రాత్రిపూట కూర్చోవడం అలాంటిది నాకు నచ్చట్లేదు, మీరు ఏదో చేస్తున్నారని ఇట్లా కొంచెం విసుగుపడ్డట్టు ఏదో ఇట్లా చీదరించుకున్నట్టు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. రీతుని ఖచ్చితంగా ట్రిగర్ చేసిన, అందుకే రీతు ఎమోషనల్గా ఏడ్చింది ఆ విషయం. ఎందుకంటే నేషనల్ టెలివిజన్లో అందరి ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి ఇట్లా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు.
బయట ఆల్రెడీ నెగిటివిటీతో లోపలికి వెళ్ళింది కాబట్టి ఇంకా ఇది ఇంకెలా వెళ్తుందో అని చెప్పి ఆ మైండ్లో చాలా రన్ అయిపోయి ఏడ్ చేసిన విషయం అది. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సంజన గారు అలా మాట్లాడడం 100% కరెక్ట్ కాదు. అలా చెప్పకుండా ఉండాల్సింది. ఏమైనా ఉంటే మనసులో పెట్టుకుని బయటికి వెళ్ళాక చెప్పాల్సింది, లేదా పక్కకి తీసుకెళ్ళి చెప్పాల్సింది. నామినేషన్స్లో అంత గట్టిగా చెప్పడం అది కరెక్ట్ కాదు. నచ్చకపోతే బిహేవియర్ పక్కకి వెళ్ళాల్సింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లోజ్నెస్ బాండ్ అదే వల్ల వాళ్ళు క్లోజ్గా ఉంటారు. అది పెద్ద తప్పేం కాదు. మీకు అలా తప్పు అనిపిస్తే దానికి వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి దీని విషయంలో కూడా నాగార్జున గారు ఖచ్చితంగా సంజన గారికి రెడ్ కార్డు చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె పాస్ చేసిన కామెంట్ మంచిది, నార్మల్ది కాదు. ఇంతకుముందు ఆల్రెడీ వార్నింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఫైనల్ వార్నింగ్గా రెడ్ కార్డ్ చూపించే అవకాశం ఉంది. బయటికి పంపిస్తారో లేదో 100% తెలియదు, కానీ రెడ్ కార్డ్ అయితే చూపిస్తారు. ఇంతవరకు మొత్తం విన్నాక మీకేమనిపించింది? ఎవరిది తప్పు ఉంది? సంజన గారు ఎంత తప్పు ఉంది? రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించడం కరెక్ట్ అంటారా లేదా కామెంట్ చేయండి. అలాగే డిమాండ్ అండ్ కళ్యాణ్లో ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు అని కామెంట్ చేయండి. ఇద్దరిలో ఎవరికి రెడ్ కార్డ్ వస్తుంది, ఎవరు బయటికి వెళ్తారు అనుకుని మీరు అనుకుంటున్నారు ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇంతసేపు రికార్డ్ చేస్తూ ఉన్నాను, ఏది రికార్డ్ అవ్వడం లేదు. ఇప్పుడు కూడా ఏది రికార్డ్ అయిందో లేదో తెలియదు. ముందు రికార్డ్ 3 times చేశాను, 3 సార్లు రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా రికార్డ్ చేస్తుండే, ఇది అవుతుందో లేదో తెలియదు. నా ఎఫర్ట్స్కైనా కనీసం ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.